హాయ్ గాయస్. ఈ 4 డేస్‌లో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్‌లో ఏవైతే మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ ఉన్నాయో, ఆ టాపిక్స్ అన్నీ తీసుకొని ఒక సిరీస్ చేస్తున్నా. సో, ఈ సిరీస్ ఎవరికెవరికి బెనిఫిట్ అయితదంటే, ఎవరికైతే ఫర్దర్‌గా ఇంకా సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్స్ ఉన్నాయో 12థ్ వరకు వాళ్ళకి, తర్వాత మీరు సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా గానీ, లేకపోతే రైల్వే జాబ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. సెకండ్ పాయింట్ వచ్చి ఏ పార్ట్లో ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే పార్ట్ 4A ఆర్టికల్ 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఏ కమిటీ రికమెండేషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చాయంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చాయి. మొత్తం ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే 11 ఉన్నాయి. దాంట్లో కమిటీ మనకి సజెస్ట్ చేసింది మాత్రం 8 ఫండమెంటల్ డ్యూటీస్ సజెస్ట్ చేసింది. బట్ ఏంటంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసాం. 11th ఫండమెంటల్ డ్యూటీ 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో యాడ్ చేసాం. ఫస్ట్ వచ్చి కమిటీ సజెస్ట్ చేసిన మాత్రం 8 ఫండమెంటల్ డ్యూటీస్. 42 అమెండ్మెంట్ యాక్ట్లో మనము 10 యాడ్ చేసుకున్నాం. 11th యాడ్ చేసింది 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఇది మొన్న థర్డ్ రోజు ఏమో వచ్చింది ఇదే క్వశ్చన్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారని. అక్కడ ఆప్షన్స్లో 10, 11 సంథింగ్ ఉన్నాయి ఇలా. సో అక్కడ ఆన్సర్ మాత్రం 10, 11 పెట్టకండి. 11 వచ్చి 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో యాడ్ చేశారు. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్ వచ్చి నాన్ జస్టిఫై